సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం స్పిరిట్ స్క్రిప్ట్ పనులో ఫుల్ బిజీగా ఉన్నాడు. సందీప్ ప్రభాస్ కాంబినేషన్ అనగానే ఫ్యాన్స్లోనే కాదు ఆడియన్స్లో కూడా క్యూరియాసిటీ మొదలైంది. పైగా రెబల్ స్టార్ ఫస్ట్ టైం పవర్ఫుల్ కాప్గా కనిపించబోతున్నాడు. సందీప్ స్టైల్ ఆఫ్ మేకింగ్, ప్రభాస్ పర్ఫార్మెన్స్ ఒక రేంజ్లో ఉండబోతుందని టాక్ నడుస్తుంది. స్పిరిట్ పవర్ ప్యాక్గా ఉండబోతుందని సందీప్ రెడ్డి ఆల్రెడీ హింట్ ఇచ్చేశాడు. స్పిరిట్లో ప్రభాస్కు జోడి తృప్తి డింబ్రే నటిస్తోంది. ముందుగా దీపికా పదుకొనికి సందీప్ స్టోరీ నెరేట్ చేశాడు. కానీ దీపిక హై రెమ్యునరేషన్ అడిగింది. అంతేకాదు దీపిక స్పిరిట్ స్టోరీని కూడా లీక్ చేస్తుందంటూ సోషల్ మీడియా ద్వారా సందీప్ సీరియస్ అయ్యాడు కూడా. మొత్తానికి యానిమల్ బ్యూటీ తృప్తిని హీరోయిన్గా కన్ఫర్మ్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ. విజయ్ దేవరకొండ యాక్ట్ చేసిన కింగ్డమ్ ఈ నెల 31న రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ ప్రమోషన్ స్టార్ట్ చేసేశారు కూడా. ప్రమోషన్స్లో భాగంగా సందీప్, విజయ్, గౌతమ్ కలిపి ఒక ఇంటర్వ్యూ వదిలారు. అందులో స్పిరిట్కి సంబంధించిన ఓ ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చాడు సందీప్. స్పిరిట్ మూవీ రెగ్యులర్ షెడ్యూల్స్లో షూటింగ్ ఉంటుందా అని సందీప్ని ప్రశ్నించాడు విజయ్. దానికి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చాడు సందీప్. నాన్ స్టాప్గా కుమ్మేయడమే, షూటింగ్ పూర్తయ్యేదాకా బ్రేక్ అనేదే లేదు అని చెప్పేశాడు సందీప్. లుక్ రివీల్ అవుతుంది కాబట్టి స్పిరిట్ మూవీ చేసేటప్పుడు మరో ప్రాజెక్ట్ జోలికి వెళ్ళొద్దని ప్రభాస్కి సందీప్ చెప్పేశాడట. అందుకు రెబల్ స్టార్ కూడా ఓకే చెప్పాడట. ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. ఆ 2 సినిమాలు పూర్తయ్యాక స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అందుకోసం సెప్టెంబర్ దాకా వెయిట్ చేయమని సందీప్ని కోరాడట ప్రభాస్. సో సెప్టెంబర్ నుంచి నాన్ స్టాప్ షూటింగ్ మొదలవుతుంది. ఈ ఏడాది చివరికి స్పిరిట్ షూటింగ్ పూర్తయ్యే అవకాశాలున్నాయి. వచ్చే సంవత్సరం స్పిరిట్ థియేటర్స్లోకి దిగబోతుంది.